సార్ 2 బెలూన్స్ 3 బెలూన్ కూడా ఉంది ఇక్కడ. మనసుకు నచ్చిన వరుడు, కోరుకున్న గుణాల వధువు, అందరికీ నచ్చిన కుటుంబం, వీరందరికీ ఇష్టమైన సంపూర్ణ శ్రేణి వస్త్రాభరణాలు ఒకే చోట. తుమ్మిడి బ్రదర్స్. ప్రతి చీరలోనూ కొత్తదనం, ప్రతి అంచులోనూ వైవిధ్యం. తుమ్మిడి బ్రదర్స్ జ్యువెలరీ విభాగంలో మీరు కొన్నా లాభమే, అమ్మినా లాభమే. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 69 రూపాయలు డిస్కౌంట్ పొందండి. పాత బంగారు ఆభరణాలపై గ్రాముకు 69 రూపాయలు లాభం పొందండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 250 రూపాయల విలువైన గిఫ్ట్ కూపన్ ఉచితం. ప్రతి వేడుకను శోభాయమానం చేసే అపురూప వస్త్ర స్వర్ణ సోయగాలు. శుభకార్యమేదైనా శుభారంభం ఇక్కడే. తుమ్మిడి బ్రదర్స్, జగదాంబ సెంటర్, విశాఖపట్నం. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ కోసం నేనైతే ఒక బ్యూటిఫుల్ సారీ కొనడానికి తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ కి వచ్చేసా. సో మన వ్యూవర్స్ అందరూ కూడా మన క్రేజీ గణేష్ మాటకి తుమ్మిడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? మన తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 100 రూపాయల విలువ గల నుంచి 1,50,000 విలువ గల సారీస్ ఉన్నాయంట. సో ఆ సారీస్ విశేషాలన్నీ మీ అందరి కోసం నేనైతే తెలుసుకుంటాను. బట్ ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ కోసం ఒక బ్యూటిఫుల్ సారీ ఉండాలి కాబట్టి వచ్చేసా. సో ఇంకెందుకు ఆలస్యం, ఫాలో మీ. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఉమెన్స్ వేర్ ఉందంట. సో వెళ్ళి ఒక బ్యూటిఫుల్ సారీ సెలెక్ట్ చేసేద్దాం. ఓ షెట్, నేనైతే ఫస్ట్ ఫ్లోర్ నొక్కబోయి సెకండ్ ఫ్లోర్ నొక్కేసినట్టున్నా. బట్ ఇదేదో చూడడానికి చాలా బాగుంది కదా. మన అబ్బాయిలకు కూడా ఇక్కడ చాలా వేలాది బ్రాండ్స్ తో తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ స్వాగతం పలుకుతుంది. లెనిన్ క్లబ్, బిఎస్ఎల్, డోనర్, గ్రాసిమ్, రైమాన్, అట్లాగే చాలా బ్రాండ్స్తో తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ అబ్బాయిలకి స్వాగతం పలుకుతుంది. సో ఆడవాళ్ళకనే మాత్రం కాకుండా అబ్బాయిలు కూడా మంచిగా వచ్చి మన తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ పండగలన్నీ ఎంజాయ్ చేస్తూ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా వేలాది వెరైటీస్తో మనకి తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ స్వాగతం పలుకుతుంది. సో అబ్బాయిలు ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే రకరకాల బ్లేజర్స్, అలాగే బ్రాండెడ్ షర్ట్స్, టీ షర్ట్స్, షార్ట్స్, జీన్ ప్యాంట్స్, వేలాది వస్త్రధరలతో మనకు తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ స్వాగతం పలుకుతుంది. మెన్స్ వేర్ అయితే మాత్రం వేలాది కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే మాత్రం చాలా 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 షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ చూశాను, చాలా బాగున్నాయి. సో ఫంకీ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మా తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ను విజిట్ చేయండి, హ్యాపీగా షాపింగ్ చేసేయండి. సో ఈరోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం ఒక బ్యూటిఫుల్ శారీ కొనడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో శారీ కొనడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నా. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మ్యామ్ మీ పేరు? నా పేరు కల్పనాధర. సో మరి బయట ఇన్ని షాపింగ్ మాల్స్ ఉంటున్నప్పటికీ కూడా మీరు ప్రత్యేకించి తుమ్మిడి షాపింగ్ మాల్ విజిట్ చేయడానికి కారణం అంటే మాకు ఇప్పటిది కాదండి, ఒక 20-25 ఇయర్స్ నుంచి మాకు ఇక్కడ అలవాటు అనమాట. తుమ్మిడి దగ్గర అంటే రేటు మనకి మిగతా అన్ని చోట్ల ఉంటుంది అనుకోండి, రేట్లు రీజనబుల్గా కాకుండా క్వాలిటీ అయితే మాకు నమ్మకం అనమాట. ఇక్కడ సింపుల్గా మీ తుమ్మిడి కోసం చెప్పాలనుకుంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కంపారిజన్ విత్ బయట షాపులతో. అవునండి. సో మరి చూసారు కదా, నిన్న నేడు రేపు కాకుండా మన తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్తో గత 25 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కస్టమర్స్కి మంచి బాండింగ్ ఉంది. సో మేడం మీ పేరు? నా పేరు రాజలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ అండి. సో మీకు తుమ్మిడికి ఉన్న రిలేషన్? మాకు తుమ్మిడికి ఎప్పటి నుండో రిలేషన్ ఉందండి. అవునా? ఇంచుమించు చాలా ఇయర్స్ నుండి ఉందండి. మేము ఎక్కువగా తీసుకోవటం కూడా మిగతా షాపులతో కంపేర్ చేసి మాకు ఎందుకు ఇక్కడ క్వాలిటీ ఇది బాగా నచ్చుతుందండి. అవునా? అందుకని మేము ఇక్కడ తీసుకుంటాం. లేటెస్ట్ వెరైటీస్ తీసుకొస్తారండి. అవును మ్యామ్. బయట షాప్స్ కన్నా ఇక్కడ మంచి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే మేము అప్పటి నుండి వచ్చి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పండుగని ఆఫర్స్ అన్ని ఆఫర్స్ అలా ఇస్తుంటారు. ఇక్కడ ఆఫర్స్ పెడతారు కానీ దానికి మించిన క్వాలిటీ ఉంటుందండి, అది మెయిన్. సో బయట షాప్స్లో దొరికే క్వాలిటీ కన్నా మనకి తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది. అట్లాగే మంచి డిజైన్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. సో మేడమ్స్ చెప్పినట్టే చాలామంది కస్టమర్స్ 20-25 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ మేడం విజిట్ చేస్తూనే ఉన్నారంట. సో మీరు కూడా వచ్చి ఇలాంటి వేలాది వెరైటీ ఆఫర్స్ని చూడాలనుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన జగదాంబ జంక్షన్కి వచ్చేయండి. తుమ్మిడి బ్రదర్స్ మీకు ఎప్పుడు స్వాగతం పలుకుతూనే ఉంటుంది. సారీ చూసేద్దాం. హాయ్ 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 హాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, సో ఒక బ్యూటిఫుల్ సారీ చూపించండి. ఈ కలర్ కాదు, ఈ కలర్ చూపించండి. ఈ కలర్ చూపించండి. ఇది చూపించండి.
సార్ మీకు ఏ మోడల్లో కావాలో సారీస్ చెప్తే ఆ మోడల్స్ తీస్తుంది సార్. అన్ని కలర్స్ చూపించాలి కదండి. ఈ కలర్స్ కాదు, మీరు మోడల్స్ చెప్తే మోడల్స్ తీస్తుంది. ఒక బ్యూటిఫుల్ మోడల్ ఏమైనా ఉంటే మీ తుమ్మిడిలో అది చూపించండి. ఓకే, ఈ టైప్ లో ఇంకా కలర్స్ ఉన్నాయా మ్యామ్? ఉన్నాయి, చాలా కలర్స్. తీయండి మీరు కూడా. సో ఇవి ఏ మోడల్ సారీస్ అండి? ఫ్యాన్సీ టైప్ సార్. ఫ్యాన్సీ టైప్. పార్టీ వేర్ బాగుంటాయి కదా? పార్టీ వేర్ చాలా బాగుంటాయి. అవును. ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి బా. ఇదా? మొత్తం గోల్డ్ జరీ వస్తుంది. ఇది పళ్ళు. ఓకే. సారీ అంతా ఇది. బ్లౌజ్? బ్లౌజ్ సపరేట్ గా వస్తుందా? సపరేట్ గా వస్తుంది. ఓకే, ఇవి న్యూ ప్యాటర్నా? అవును సార్. ఓకే, ఇంకా ఉన్నాయి ఈ టైప్ లో సేమ్ ఈ కుందం వర్క్స్ వచ్చినాయి. ఇది మెరూన్. ఒకసారి ఆ కలర్ ఓపెన్ చేయండి. ఒక అందంగా ఉన్న అమ్మాయికి సారీ బాగుంటుందా? ఇదైతే సూపర్ గా ఉంటది. ఇది సారీ పింక్ కలర్ అంటే లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. కాబట్టి పింక్ మీద సిల్వర్ జరీ. అవునా? బాగుంటుంది అంటారా? బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్. బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. యాక్సెప్ట్ చేస్తుందా నేను పట్టుకెళ్ళిన అమ్మాయి? ఖచ్చితంగా. ముందు మీరైతే నచ్చాలి కదా. ముందు మీరైతే నచ్చాలి కదా. నేను సారీ కోసం అడిగానండి. సరే, మరి ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, చాలా చాలా బాగుంది. సో ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే ఒక బ్యూటిఫుల్ సారీ మా బ్యూటిఫుల్ అమ్మాయిలు సెలెక్ట్ చేశారు. సో నాకు కూడా ఈ బ్యూటిఫుల్ సారీ నచ్చేసింది. సో క్రేజీ ఎపిసోడ్ తో నేనైతే రెడీగా ఉన్నాను. సో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి మా లేడీస్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ లో కలుద్దాం. సార్, సారీ బాగుందా? ఎక్సలెంట్ సార్. నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. లేటెస్ట్ వెరైటీ కూడా. అవునా? సో లేడీస్ కి నచ్చుతుంది అంటారా? బ్రహ్మాండంగా. ఎవరికైనా? చూడవసరం అమ్మాయిలకైనా? తప్పకుండా. అవునా? ఓకే సార్, ప్యాక్ చేసేయండి సార్. సో చూసారు కదా, ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే ఒక బ్యూటిఫుల్ సారీని మన తుమ్మిడి బ్రదర్ షాపింగ్ మాల్ ని విజిట్ చేసేసి కొనేయడం కూడా జరిగింది. సో అక్కడ మా లేడీస్ అందరూ కూడా దిల్ ఖుష్ గా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో నేనైతే బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం ఈ బ్యూటిఫుల్ సారీ 2698 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. సో అక్కడ ఎవరైతే బ్యూటిఫుల్ సారీని గెలడానికి మా లేడీస్ రెడీగా ఉన్నారు. సో దీన్ని అయితే సీక్రెట్ గా దాసేయడం కూడా జరుగుతుంది. సో కరెక్ట్ గా గెస్ట్ చేసి ఈ సారీని ఎవరు గెలుస్తారో చూడడానికి వ్యూయర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఆడటానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ గణేష్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడానికి మా బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఎంటర్టైన్మెంట్ అవడానికి గోపాలపట్నం వచ్చేసా. సో ఆడవాళ్ళందరూ రెడీయా? రెడీయా? సో మరి గట్టిగానే అరుస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తున్నాను. టాప్ 3 గేమ్స్ లో టాప్ 2 కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసి టాప్ 6 మెంబర్స్ ని ఒక బ్యూటిఫుల్ సారీ గెలుచుకునే అవకాశం నా క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో ఆడటానికి మా ఆడవాళ్ళు కూడా రెడీగా. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ గేమ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ రౌండ్ ని స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి మా ఆడవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ గేమ్ ని ఎట్లా ఆడాలో నేను ఒక్కసారి ఆడి చూపిస్తాను. సో చూసారా, 60 సెకండ్స్ టైం లోపు ఎన్ని బాల్స్ అయితే క్యాచ్ చేస్తారో అవి కౌంట్ డౌన్ లాగా ఉంటాయి. సో మరి ఫస్ట్ రౌండ్ తో నేనైతే రెడీగా ఉన్నాను. సో మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం? మేడం, మీ పేరు? నిరీషా గారు, వచ్చేయండి. స్టార్ట్. ఎన్ని బాల్స్? 8. నిరీష గారు ఎన్ని బాల్స్? 8. సో మా నిరీష గారు 8 వేశారు. 8 ని క్రాస్ చేయడానికి మా అందాల ముద్దుగుమ్మ రెడీగా ఉన్నారు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. మేడం, మీ పేరు? కుసుమ గారు, వచ్చేయండి. స్టార్ట్. ప్లస్ అవన్నీ 14 బాల్స్. నెక్స్ట్ మేడం, మీ పేరు? విజయ్ గారు, వచ్చారు. అట్లా నవ్వుతూనే ఉంటారు ఇంట్లో కూడా. ఓకే, స్టార్ట్. Nine balls.
బాల్స్. సో మరి 14ని క్రాస్ చేయడానికి చిన్న అమ్మాయిని పిలుద్దాం. మీ పేరు? మీరేనండి. లక్ష్మి గారు వచ్చేయండి. రెడీగా ఉన్నారా? ఓకే. మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఓకే 4 బాల్స్. మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం? మేడం మీ పేరు? దీప్తి గారు వచ్చేయండి. ఓకే స్టార్ట్. అలాగే ఇంకా ఆడదాం. 12 బాల్స్. నెక్స్ట్ మేడం గారు పేరు? శాలిని గారు వచ్చేయండి. స్టార్టా? బాల్స్. నువ్వు ఆడతావు, నేను పట్టుకుంటా. ఓకే. నైన్ బాల్స్. మీ పేరు? కావేరి 9 లెటర్సా? కావేరి 9 లెటర్స్, బాల్స్ కూడా 9. సో మేడం వచ్చేయండి. పేరు? ప్రశాంతి. చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో. ఓకే మరి స్టార్టా? థర్టీన్ బాల్స్. మేడం మీ పేరు? సుజాత. వచ్చేయండి. లెవెన్ బాల్స్. మీ పేరు? సత్యవతి గారు. రెడీయా? ఓకే వచ్చేయండి. సెవెన్ బాల్స్. ఆడటానికి రెడీయా? మీరు వేసుకుంది గోల్డెన్ అండి? పట్టుకెళ్ళిపోతారా మీరు గోల్డ్ అయితే చెప్తాను. పట్టుకెళ్ళని చెప్పండి. గోల్డ్ కాదు, గోల్డ్ అయితేనే పట్టుకెళ్ళాలా? సరే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం గేమే. సరే మరి గేమ్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? మైక్ పట్టుకోండి. మా వ్యూయర్స్ వైపు నుంచి చూడండి. అదే మా వ్యూయర్స్ని చూడండి ఒకసారి. కనిపిస్తున్నారా? హాయ్ చెప్పండి. మళ్ళా చెప్పండి. మళ్ళా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. థర్టీన్ బాల్స్. నెక్స్ట్ మీరు పేరు? స్వాతి గారు. ఓకే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఇంకోసారి తిప్పేస్తారు ఏంటండి? 9 బాల్స్. పేరు? లత గారు. రెడీయా? సో రెడీ. Six plus 3 9. సిక్స్టీన్ బాల్స్. మిగతా లేడీస్ అది అట్లా రావాలి. పేరు? కృష్ణవేణి గారు. ఓకే రెడీయా? రెడీ. థర్టీన్ బాల్స్. పేరు? సుజాత గారు. రెడీయా? సో రెడీ.
పేరు భవానీ గారు రెడీయా? రెడీ. ఓకే రెడీ. ఫోర్టీన్ బాల్స్ స్టార్ట్. ఎయిటీన్ బాల్స్. పేరేంటండి? దేవి గారు. 18 క్రాస్ చేస్తారా? అయ్యో అంటే కాదు, చేస్తారా? ట్రై చేస్తారా? ఎట్లా ఆడుతున్నారు చెప్పాలా మీరు? బాల్స్. పేరు? శిరీష గారు రెడీగా ఉన్నారు. బాల్స్. 19 బాల్స్ మీ టార్గెట్ అండి. పేరు? జయశ్రీ గారు రెడీగా ఉన్నారు. బాల్స్. పేరు? రేణుక గారు గట్టిగా వచ్చారా? గెలాలి మరి. బాల్స్. సో మరి ఫస్ట్ రౌండ్ లో మా ఆడవాళ్ళందరూ కూడా దుమ్ము దులిపేశారు. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మరి ఫస్ట్ రౌండ్ లో ఇద్దరినైతే నేను లాస్ట్ కి మన సారీని గెలిచే రౌండ్ కి తీసుకెళ్ళిపోవడానికి ఇద్దరు ఆడవాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. పేరు? అమృత గారు. అమృతం తాగారా? తాగలేదా? చాలా ఎనర్జీగా ఉన్నారండి మీరు. ఇంట్లో హౌస్ వైఫా ఏమైనా జాబా? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? రేణుక గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సో మరి రేణుక గారు, అమృత గారు లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసారు. మరి సెకండ్ రౌండ్ని స్టార్ట్ చేసేద్దాం. బట్ గేమ్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్లో ఇప్పుడు గెలిచిన ఈ ఇద్దరు కూడా సెకండ్ రౌండ్ ఆడరు, డైరెక్ట్ ఫైనలైజేషన్కి వెళ్ళిపోయినట్టే. మిగతా వాళ్ళందరూ కూడా ఆడటానికి రెడీగా ఉన్నాం. మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మరి సెకండ్ రౌండ్ ఎట్లా అంటే సార్ 2 బెలూన్స్ 3 బెలూన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే మరి గేమ్లో అయితే నేను ఆడి చూపిస్తాను. మా ఆడవాళ్ళు కూడా ఇట్లాగే ఆడాలి. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా బెలూన్ పడకుండా వెళ్ళాలి, పడకుండా రావాలి. బెలూన్ కింద పడితే అవుట్. ఓకేనా? సో ఎవరు ఇద్దరు అయితే పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు వస్తారో ఆ ఇద్దరిని కూడా నేను ఫైనల్కి తీసుకుంటాను. రెడీయా? మీరు కూడా రెడీయా? ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే బెలూన్ కిందన పడినా ఆటోమేటిక్గా మీ జ్యువెలరీకి దేనికైనా తగిలి బెలూన్ బ్లాస్ట్ అయినా అవుట్ కింద లెక్క పెడతా. ఓకే మరి రెడీయా? గట్టిగా హుషారు పోయిందబ్బా. ఓకే మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మేడం మీ పేరు? సత్యవతి గారు. వచ్చేయండి. లక్ష్మి గారు. ఓకే రండి. చేతులతో ముట్టుకోకూడదు వెళ్ళినంత వరకు కూడా. స్టార్ట్. సో 30 సెకండ్స్లో ఇక్కడ వరకు సార్. మీ పార్ట్నర్ ఎవరండి? వచ్చేయండి. స్టార్ట్. థర్టీన్ సెకండ్స్ మీ ఇద్దరు. వాళ్ళు 13 సెకండ్స్ అండి. 1-3. సో స్టార్ట్ అండి. అవుట్. నెక్స్ట్ ఇద్దరు. మేడమా? ఓకే వచ్చేయండి. స్టార్టా? అవుట్. నెక్స్ట్ ఇద్దరు. సరిపోయింది ఇద్దరికి ఇద్దరు. స్టార్ట్. సెకండ్స్ అండి. వాళ్ళు 13 తాగారు. గట్టిగా క్లాప్స్. నెక్స్ట్ స్టార్ట్. Nine seconds.
నెక్స్ట్ 19 seconds. Next. Start. ఎయిట్ అండి, మీ ఇద్దరు గెలిచినట్టే. మ్యాక్స్ చూద్దాం, ఇంకెవరు ఆడలేరు. స్టార్ట్. ట్వంటీ 22 seconds. నెక్స్ట్ ఇంకా. స్టార్ట్. Eleven seconds. Start. 7 seconds. టాప్ 2 గేమ్ ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో టాప్ 2 లో 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసేసా ఫైనల్ కి. క్లాప్స్. ఓకే, మరి వీళ్ళు ముగ్గురు కూడా ఫైనల్ కి వెళ్ళిపోయారు. మరి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకొని టాప్ 3 సెలెక్షన్ పర్సన్ ని సెలెక్ట్ చేసేసి ఉంచేసాం. మరి థర్డ్ రౌండ్ లో వెళ్ళిపోదామా లేడీస్? ఇటువైపు రెడీగా ఉన్నారంట. సో మరి థర్డ్ రౌండ్ ని స్టార్ట్ చేసేద్దాం. మరి థర్డ్ రౌండ్ గేమ్స్ అండ్ రూల్స్ ఒక్కసారి నేను ఆడి చూపించేస్తాను. వితిన్ 30 seconds లో ఎవరైతే ఫస్ట్ ఓకేనా? ఫస్ట్ మేడం మీ పేరు వచ్చేయండి. మీరే లలిత గారు రెడీగా ఉన్నారు. స్టార్ట్. త్రీ బాల్స్ వచ్చేయండి. స్టార్ట్. 1 3. నెక్స్ట్ మీరు వచ్చేయండి. స్టార్ట్ అయితే ఎందుకు మూడో బెలూన్ పేలలేదు? గట్టిగా ఊదేస్తారు ఎవరు. అవునా? మీరు గట్టిగా తింటే పేలుతుంది. కూర్చున్నా పేర్లేదు. కూర్చున్నా పేలలేదు. జెన్యూన్ గా ఆడింది, అందుకే పేర్లేదు. ఓకే, మరి సో 2 balls మేడం. నెక్స్ట్ వచ్చేయాలి. స్టార్ట్. 1 2 3. స్టాప్. నెక్స్ట్ వచ్చేయండి. స్టార్ట్. 2 నెక్స్ట్ వచ్చేయండి. స్టార్ట్. 2 3 3 balls. నెక్స్ట్ వచ్చేయండి. స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్. 2 నెక్స్ట్. స్టార్ట్. 3 4 నెక్స్ట్. ఓకే, స్టార్ట్. 1 2 3 నెక్స్ట్. స్టార్ట్. 4
చాలా బాగా ఆడారు. స్టార్ట్. 1 2 నెక్స్ట్. స్టార్ట్. 4 or 5? Start. 3. నెక్స్ట్ ఇంకెవరు? రెడీ. 1 2 3 4. మేడం రెడీయా? Time up. 4. Shut. 1. 2. సో మరి 3 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఫైనల్కి వచ్చేసాం. మరి లాస్ట్ రౌండ్ విజేతలు వీళ్ళు ముగ్గురుగా నిలబడ్డారు. పేరు? నిరీష, కృష్ణవేణి, కుసుమ. ఎట్లా అనిపించింది నీకు గేమ్ ఆడుతున్నప్పుడు? ఫన్నీగా ఉంది. మీరు? ఎక్సైట్మెంట్గా ఉంది. మీకు? ఫన్నీగా అనిపించింది. సో మరి 3 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకొని థర్డ్ రౌండ్లో టాప్ 3 కంటెస్టెంట్స్ని, సెకండ్ రౌండ్లో టాప్ 2 కంటెస్టెంట్ని, ఫస్ట్ రౌండ్లో టాప్ 3 కంటెస్టెంట్స్ని, టోటల్ 8 మెంబర్స్తో బ్యూటిఫుల్ నా క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వస్తే 8 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు గుడ్ కాన్సెప్ట్తో నేనైతే రెడీగా ఉన్నాను. సో ఒక బ్యూటిఫుల్ సారీని చూపిస్తాను, దాని కరెక్ట్ ప్రైస్ చెప్పి ఎవరు గెలుస్తారో అని మా వ్యూర్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. సో ఇక్కడ ఆడవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఎందుకండి స్లోగా మాట్లాడతారు? గట్టిగా రెడీ. మరి సో మరి సారీ ప్లీజ్. బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం నేనైతే తుమ్మిడి బ్రదర్స్ కి వెళ్ళాను. తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ జంక్షన్ లో వేలాది వస్త్రధరలతో మనకు తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ స్వాగతం పలుకుతుంది. పండుగలో ఎన్నెన్నో ఆఫర్లతో తుమ్మిడి షాపింగ్ మాల్ రెడీగా ఉంది. సో మీరందరూ కూడా తుమ్మిడి షాపింగ్ మాల్కి వెళ్తారా? వెళ్తున్నాం. ఓకే, మరి గట్టిగా చెప్పారు. సో మరి ఈ రోజు కాన్సెప్ట్ రైట్కి వస్తే బ్యూటిఫుల్ సారీని చూపించేస్తాను. ఓకే, సారీ చూసారా? అందరూ చూసారా? ఓకేనా? సో ఇలాంటి ఆఫర్స్, ఇలాంటి బెస్ట్ కలర్స్, బెస్ట్ క్వాంటిటీతో మనకు తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ స్వాగతం పలుకుతుంది. సో ఇలాంటి చాలా సారీస్ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో మరి మన బ్యూటిఫుల్ సారీని అయితే చూసేశారు. అట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ తుమ్మిడి షాపింగ్ మాల్లో చాలా ఉన్నాయి. సో ఆ సారీ ప్రైస్ ఎంత ఉండొచ్చు? 2500 ఒకటి. ఇంకో ఛాన్స్ 1500. 2000 ఒకటి. 3000 ఒకటి. 1800 ఒకటి. 2000 ఒకటి. 2200 ఒకటి. 1800 ఒకటి. 1000 ఒకటి. 699 రూపాయలు ఒకటి. 2500. 27 ఒకటి. 1800. 1450. 1200. 1650. సో వీళ్ళు చెప్పే బ్యూటిఫుల్ ప్రైజెస్ అన్ని కూడా నేనైతే లాక్ చేయడం జరిగింది. ఆ బ్యూటిఫుల్ సారీ కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు. చీర నచ్చిందా అండి? మీకు చాలా బాగుంటుంది కదా.
సో మీ అందరి కోసం నేనైతే ఒక క్లూ ఇస్తున్నాను. క్లూని పట్టుకొని సారీ రేట్ కరెక్ట్గా చెప్పండి. సో ఆ బ్యూటిఫుల్ సారీలో 8 అనే నెంబర్ ఉంటుంది. అది స్టార్టింగ్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, 8 అనే నెంబర్ ఉంటుంది. 8 అనే నెంబర్ ఆ చీరలో ఉంది. 4 డిజిట్స్ నెంబర్లో 8వ నెంబర్ ఉంది. మిగతా 3 డిజిట్స్ మీరు కనిపెట్టచ్చు. అండ్ లాస్ట్ ఇంకొక అవకాశం ఇస్తున్నా. 2458. 2458 రూపీస్. 2250. 8 ఎక్కడ ఉందండి అందులో? 258. సో 2258. 1800. 1800లో 8 ఉంది. ఒకసారి ముందుకు రండి, గట్టిగా క్లాప్స్ కొట్టాడు మేడంకి. ఎంత కరెక్ట్గా ఎలా చెప్పేశారు? నిజమేనండి. పట్టుకోండి మైక్. సారీ నచ్చిందా? నచ్చింది. మరి ఎలా చెప్పారు అంత కరెక్ట్గా 1800 అని? అంటే గెస్ట్ చేసాను 8 అయినా ఉంటుంది అన్నారు కదా, వీళ్ళు అటు ఇటు చెప్తున్నారు కదా, అంటే మ్యాక్సిమం 800 ఉంటుంది అనుకున్నారు. చెప్పేశారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అటువైపు వెళ్ళండి. ఓకే, మరి ఎంత ఉండొచ్చు మేడం? 1800. 1800. 889 రూపీస్. 2280. 2280 రూపీస్. 888. 888. 899. 899. సరే, మరి మీరు చెప్పే బ్యూటిఫుల్ ప్రైజెస్ అన్ని కూడా రాంగే చెప్పారు. బట్ మాకు దగ్గరలో చాలా చాలా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఈమె చెప్పేశారు కాబట్టి ఇంకొక క్లూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ బ్యూటిఫుల్ సారీ 4 డిజిట్స్, అందులో 8 నెంబర్ ఉంటుందని ఆల్రెడీ చెప్పేశారు. 2 అనే డిజిట్ కూడా ఉంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో 8 ఉంటుంది, 2 ఉంటుంది. సో మిగతా 2 నెంబర్లు గెస్ చేసి మొత్తం టాలీ చేసుకొని చెప్పేయండి. ఒక్కసారి ఆలోచించేసుకోండి. 1288. 1288. 2280 రూపీస్. 1820 రూపీస్. 1820 రూపీస్. 2089 రూపీస్. 2089 రూపీస్. 2800. 2800. 2880. 2880 రూపీస్. 2080 రూపీస్. సో గేమ్ని కొనసాగిస్తూనే ఉందాం. సో ఈ బ్యూటిఫుల్ సారీ రేట్ని మాకు దగ్గరలో చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో 2000 దాటి చెప్పిన వాళ్ళందరూ ఉండండి. 2000 బిలో చెప్పిన వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోండి. మీ ఇద్దరు వెళ్ళిపోండి. సో 6 ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఉన్నది 4 డిజిట్స్లో 2 డిజిట్స్ ఆల్రెడీ చెప్పేసా. మీ అందరి కోసం ఇంకో డిజిట్ కూడా చెప్పేస్తున్నా. సో మీరు చేయాల్సిందంటే ఒక్క డిజిట్ని పట్టుకుంటే సారీ కొట్టేయచ్చు. సో ఆ బ్యూటిఫుల్ సారీలో 6 అనే నెంబర్ కూడా ఉంది. ఒక దగ్గర 2, ఒక దగ్గర 6, ఒక దగ్గర 8. 2860. 2860 రూపాయలు చెప్పి బ్యూటిఫుల్ ఎపిసోడ్లో సారీ కొట్టేశారు. గట్టిగా క్లాప్స్. ఎలాగండి చెప్పారు? అంటే 2 లెటర్స్ 3 లెటర్స్ చెప్పానని చెప్పేశారు, అంతేనా? ఎంత చెప్పారు? 2860. 2860 రూపీస్ చెప్పి మేడం గారు కూడా పప్పులో కాలేశారు. ఓకే, మరి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం అందరికీ ఇస్తున్నాను. మేడం ఎంత ఉండొచ్చు? 2868. 2868. 2860. 2680. 2688. 2688. 2688. 2185. సరే, మరి బ్యూటిఫుల్ సారీ కోసం చాలా మంది పాకులాడుతున్నారు, అవునా కదా? అవును. సారీ నచ్చిందా? గెలిచేస్తారా? సో మీ అందరి కోసం లాస్ట్ నెంబర్ కూడా చెప్పేస్తున్నాను. 9 కూడా ఉంటుంది. 9 ఉంది, 8 ఉంది, 6 ఉంది, 2 ఉంది. 2689. 2689. 2896. 2896 రూపాయలు. 2689. 2689 రూపాయలు. 2689. 2689. 2986. 2869. 2869. సరే, మరి బ్యూటిఫుల్ సారీని గెలవడానికి 4 ఆడవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో నేను చెప్పే బేస్మెంట్స్ని మార్చుకోండి. ఒక్కసారి 2 చెప్పాను, 9 చెప్పాను, 6 చెప్పాను, 8 చెప్పాను. సో కరెక్ట్గా ఒకసారి మర్జ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఇందులో కూడా ఇంకో 2 అవుట్ చేసేస్తే లాస్ట్కి 2 పట్టుకెళ్తా. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఏదైనా మార్చుకుంటారా? 2698. 2698 ఫిక్స్. 2689. 2689 ఫిక్స్. 2689. 2689 ఫిక్స్. 2669. 2689. అటువైపు వచ్చాను మేడం. మీ లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. నేను చెప్పే డిజిట్స్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా.
2 ఉంటుంది, 9 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది. 2698. 2698 ఫిక్స్. 2669. ఓకే, 2669 సార్. 8 తీస్తుంది సార్, ఆవిడ నచ్చలేదు మనకెందుకు, నచ్చినట్టు 89. ఇక్కడ 2698 రూపాయలు. మీరైతే చాలా దగ్గరలో ఉన్నారు, ఏమైనా మార్చుకుంటారా? ఫిక్స్. సో మరి హ్యాపీగా కొనసాగిస్తూనే ఉందా? ఈ బ్యూటిఫుల్ శారీ కోసం వీళ్ళిద్దరు చాలా దగ్గరలో ఉన్నారు. బట్ వీళ్ళిద్దరు ఒక్కరైతే కరెక్ట్ ప్రైస్ అని చెప్పేశారు. ఓకే, మరి మన సినీ బజార్ ఓటీటీలో ఎంతగానో ఆదరాభిమానాలు పొందుతున్నా నీ వెంటే నేను మూవీ హీరో ఈ రోజు మన ముందునున్నారు. సో మరి ఆ బ్యూటిఫుల్ సినిమా హీరో మన దగ్గరికి వచ్చేస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. నీ వెంటే నేను తప్పనిసరి అందరూ కూడా మన సినీ బజార్ ఓటీటీలో ఆ సినిమా చూడండి. సో సార్, మా గేమ్ అంతా మీకు తెలిసే ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో ఒక్కరైతే మా బ్యూటిఫుల్ శారీకి కరెక్ట్ ప్రైస్ చెప్పేశారు. ఓకే, సో మీ చేతుల మీదుగా ఎవరు గెలిచారో వాళ్ళకి శారీ ఇవ్వడానికి రెడీయా? ఎస్, డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఇంకొక వర్డ్, క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ రావాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. నేను ఆయన పక్కకు వస్తే నన్ను డామినేట్ చేసేస్తాడు అని భయం ఉంటుంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వీటీ వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. పర్టికులర్గా డైరెక్టర్ రామ్ గారికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీ అందరితో పార్టిసిపేట్ చేసినట్టు నేను అక్కడి నుంచి చూస్తున్నా. ఎవ్రీబడి ప్లేడ్ వెల్. అండ్ మా సినిమా చూడండి, నీ వెంటే నేను. మీ అందరూ ఆదరణలు కావాలి ఇలాంటి చిన్న సినిమాలకి. మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ హీ విల్ అనౌన్స్ ద విన్నర్ అండ్ ఐ విల్ టేక్ ద ప్రివిలేజ్ ఆఫ్ గివింగ్ ది గిఫ్ట్. సో మరి సారీ ప్రైజ్ అయితే రివీల్ చేయడానికి మా హీరో రెడీగా ఉన్నారు. చూసి తట్టుకోవడానికి ఆడవాళ్ళు రెడీయా? ఇటు సైడ్ కూడా రెడీయా? ఓకే, మరి మా హీరో గారు అయితే రెడీగా ఉన్నారు. సో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను, ఏదైనా చేంజ్ చేసుకుంటారా? 2698 ఫిక్స్. మీరు ఫిక్స్ ఎంత చెప్పారు ఒకసారి చెప్పండి. ఆమె మర్చిపోయారు అప్పుడు. 2689 చెప్పారు. 2698 మేడం గారు చెప్పారు. సో రివీల్ చేసేస్తున్నారు. చేసేయాలా? ఓకేనా? మార్చుకోండి. ఆ బ్యూటిఫుల్ శారీలో ఎంత అందంగా ఉన్నారు తెలుసా మీరు? ఇంకా అందంగా కనిపిస్తారు. అందంగా ఉన్నారా? బాగున్నారా? అప్పుడు మీరు ఏమో మీరే చెప్పాలి. బాగున్నారండి. శారీలో కూడా బాగుంటారు. మరి ఎందుకు వదిలేసుకుంటున్నారు ఆ చీరని? నేను అదే ఫిక్స్ అయ్యాను. గెలుస్తారని నమ్మకం ఉందా? మేబీ మే నాట్ బి కాదు, ఒకటి చెప్పండి. గెలుస్తారా? అనుకుంటున్నాను. గెలిచేస్తారా? సరే, మరి రివీల్ చేయడానికి మా హీరో కూడా రెడీగా ఉన్నారు. సో ఇక్కడ 2698 ఈమె చెప్పారు, 2689 ఈమె చెప్పారు. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారో? కుసుమ గారు, రేణుక గారు. సో ప్రైజ్ చూసారు కదా, ఎవరు గెలిచారో మరి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, అండ్ ప్రైజ్ గోస్ టు కుసుమ గారు. వండర్ఫుల్ గెస్ట్ అండి. చాలా చాలా కరెక్ట్గా యాక్యురేట్గా గెస్ట్ చేశారు. సరే, కంగ్రాచులేషన్స్. నేను ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ కోసం మన తుమ్మిడి బ్రదర్ షాపింగ్ మాల్లో 2698 రూపాయలు పెట్టి ఆ పింక్ కలర్ శారీని మా లేడీస్ కోసం తెచ్చేసా. సో ఆ బ్యూటిఫుల్ శారీ లాగా ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కూడా బ్యూటిఫుల్ శారీని కొట్టేసింది. ఒక్కసారి గట్టిగా కుసుమ గారికి క్లాప్. రండి కుసుమ గారు. సార్, మీ సినిమా మూవీ పేరు నీ వెంటే నేను. సో ఆ 2 మాటలు ఆ నీ వెంటే నేను కోసం మా పార్టిసిపెంట్స్ అందరి కోసం. షూర్ అండి. ఇది ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. లవ్ అనేసరికి మళ్ళీ ఏదో ఈ మధ్యకాలంలో వచ్చిన పిచ్చి పిచ్చి లాంటి ఏం ఎక్స్పెక్టేషన్స్ వద్దు. క్లీన్ యూజ్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే చిన్న పిల్లలు కూడా కూర్చొని చూడొచ్చు. అంటే ఇందులో జనరల్గా తల్లిదండ్రులు ఆడపిల్ల ప్రేమించింది అనగానే రియాక్షన్స్ ఎట్లుంటాయి తండ్రిది, అలాంటి మైన్యూట్ పాయింట్స్ అంటే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని బేస్ చేసుకొని తీయటం అనేది జరిగింది. ఎంటైర్ ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు. అండ్ కాస్ట్ కూడా 30 రూపీస్ ఉంటుంది మీకు టికెట్. మీకు 30 రూపాయలు నాకు తెలిసి కాస్ట్లీ నెయిల్ పాలిష్ కూడా దొరకదేమో ఇవాళ రేపు. బట్ మా సినిమా దొరుకుతుంది. సో 30 రూపీస్ పెట్టి మీరు అందరూ టికెట్ బై చేసి చూసి, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇంపార్టెంట్. యూ సర్టిఫికేట్ వచ్చింది, మీ పిల్లలతోటి అందరితో కలిసి చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నీ వెంటే నేను. సో అందరూ చూసి మీ ఆదర అభిమానాలు మా హీరో గారికి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త ఎపిసోడ్తో నేనైతే మళ్ళీ రెడీగా ఉన్నాను. చాలా మంది కూడా ఈ షోని చూసి మేము కూడా ఆడాలి గెలవాలి అనుకుంటున్నారా? సో మీరు చేయాల్సిందంతా కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు ఊరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే మరి లేడీస్, వీటీవీ ఛానల్ని
మన తుమ్మిడి బ్రదర్స్లో మీరు కొనుగోలు చేసే శారీపై ఆల్రెడీ డిస్కౌంట్ ఉన్నా సరే ఈ విఐపి కార్డ్ని ఎవరైతే పట్టుకొని వెళ్ళి మన తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో చేస్తారో అక్కడ ఉంటున్న డిస్కౌంటే కాకుండా పైగల డిస్కౌంట్స్ ఇస్తారు. సో ఒక్కసారి అందరూ కూడా తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ని విజిట్ చేయాలి, మర్చిపోకూడదు. ఏం చెప్తారు వెళ్ళి క్రేజీ గణేష్ ప్రోగ్రాంలో నేను చీర గెలిచాను సార్ అని చెప్తారా? వెళ్దండి, వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా? సరే మరి. సో మరి కొత్త ఎపిసోడ్తో నేనైతే రెడీగా ఉన్నాను. బాయ్ బాయ్.